వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని, తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. తర్వాత డివిజన్లో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాలను తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరూ పూజలు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో మనం కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 లక్షల విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 5 లక్షల మట్టి వినాయకుల్ని ఈ రోజు నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా దగ్గర మా క్యాంప్ కార్యాలయం తార్నాకలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దానిలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మట్టి వినాయకుల్ని ఇంటికి తీసుకెళ్లి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మట్టి విగ్రహాల కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనకి ఉన్న చెరువుల్లో మనకు తెలుసు పొల్యూషన్, వాతావరణం, మన గాలి, వాతావరణం అన్నిటికీ కూడా మనకి పిఓపితోని కలర్స్తోని చేస్తే పొల్యూట్ అవుతుంది. కాబట్టి జిహెచ్ఎంసీ గవర్నమెంట్ ఆలోచన, జిహెచ్ఎంసీ కూడా మట్టి విగ్రహాలు చేయాలనే ఆలోచనతో ఈసారి ఇంకా 5 లక్షల విగ్రహాల వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్పొరేటర్కి, ప్రతి ఒక్క డివిజన్కి, ప్రతి ఒక్క సర్కిల్ వైజ్గా ప్రతి ఒక్కరికి ఇందాక వెళ్ళి రష్ ఉంటుంది అని చెప్పి మేము జేలు అంటే చిన్నవి ఇప్పుడు 5 feet, 3 feet, 9 feet వరకు కూడా 5 feet వరకు నాకు తెలిసి ఒక చిన్న బేబీ పాయింట్, ఒక పెద్ద బేబీ పాయింట్ ఉంటుంది. 5 feet వరకు కూడా వినాయకుల్ని కాలనీ వైజ్గా సర్కిల్లోనే నిమజ్జనం చేసుకుంటే బాగుంటుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా లాస్ట్ టైమే మేము బేబీ పాయింట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి డివిజన్ వైజ్గా పంచాలని నేను ప్రతి ఒక్క కార్పొరేటర్ని కూడా కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.